మద్యం మత్తు క్షణికావేశం మందు కొట్టిన మత్తు ఉన్మాదులతో ఓ ఫ్యూచర్ డాక్టర్ బలైపోయింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఆ యువతి తలపై నుంచి తమ వెహికల్ ఎక్కించేశారు. ఈ దుర్మార్గులు చేసిన యాక్సిడెంట్ వల్ల ఓ నిండు ప్రాణం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. రాజమహేంద్రవరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మెడికల్ విద్యార్థులపై ఇద్దరు యువకులు కారు ఎక్కించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తలపై నుంచి కారు వెళ్లడంతో వైద్య విద్యార్థిని బ్రెయిన్ డెడ్ గా మారింది. ఇద్దరు యువకులను ప్రకాష్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో ప్రియాంక డెర్మటాలజీ పీజీ చేస్తోంది. ఈ నెల 3న రాజమహేంద్రవరం ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద ఈ ఘటన జరిగింది. మాల్ నుంచి వైద్య విద్యార్థిని స్కూటీపై బయటకు వచ్చింది. ఈ క్రమంలో ఏవి అప్పారావు రోడ్లో వేగంగా కారుతో ఇద్దరు యువకులు ఢీకొట్టారు. తలకు తీవ్ర గాయం కావడంతో ఆమెను బ్రెయిన్ డెడ్ గా వైద్యులు ప్రకటించారు. వైద్యురాలిపై కారు ఎక్కించిన ఇద్దరు యువకులను నామవరానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులుగా గుర్తించారు. రాజమహేంద్రవరంలోని ప్రకాష్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజమహేంద్రవరంలో ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద వైద్య విద్యార్థిని ప్రియాంకపై నుంచి కారు దూసుకెళ్లిన ఘటనపై ప్రకాష్ నగర్ పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. నిందితులు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఇద్దరూ మద్యం సేవించి ప్రసాద్ ఆదిత్య మాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే మాల్ సిబ్బంది వారిని తనిఖీ చేసి మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించి లోపలికి అనుమతించలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నిందితులు బయటకు వెళుతూ గేటు వద్ద కారును ఉద్దేశపూర్వకంగా వేగంగా నడిపి అక్కడ స్కూటీపై వెళుతున్న వారిని బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న ఇద్దరు వైద్య విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయని డీఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో వైద్య విద్యార్థిని ప్రియాంక తలకు తీవ్ర గాయమైందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రియాంక వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారని వివరించారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నెగ్లిజెంట్గా డ్రైవ్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్లో చూసి మాకు అర్థమైంది ఏమనగా కొద్దిగా డ్రింక్ చేసి ఉన్నట్టుగా మాల్ వాళ్ళు కూడా చెప్తున్నారు. డ్రింక్ చేసి లోపలికి మూవీకి అలౌ చేయకపోవడం వల్ల కొద్దిగా కోపంతో ఈ బండిని ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా బయటకు వచ్చి ఈ మూవీ చూసి కంప్లీట్ చేసి తిరిగి ఇంటికి వెళ్తున్న వాళ్ళని డాష్ ఇవ్వడం జరిగింది. సో అది ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్. అండ్ వీళ్ళకి తగిలిన ఇంజురీస్ ప్రకారం 338 ఏదైతే గ్రీవియస్ హర్ట్ ఇంజరీస్ అది కట్టాము. అండ్ యాజ్ పర్ సెక్షన్స్ మెడికల్ హిస్టరీ నిన్న అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి 308 కూడా ఆల్టర్ చేస్తాము. అటెంప్ట్ టు కమిట్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ టు మర్డర్ అది కడతాము. అండ్ ఆవిడకి ఆ పాప ఎవరైతే ఇంజురీ అయ్యారో ఆవిడకి ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. వెంటిలేటర్ మీద ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి అబ్జర్వ్ చేశారో దే ఆర్ లిటిల్ బిట్ ఇంటాక్సికేషన్ స్టేజ్ అని ఇమీడియట్గా వాళ్ళు మాల్లోంచి బయటికి పంపించడం జరిగింది. వాళ్ళు మాల్లో ఉన్న రూల్స్ ప్రకారం యాజ్ పర్ .4 ఇఫ్ ఎనీ పర్సన్ విత్ ఇంటాక్సికేటెడ్ స్టేట్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ టు ద మాల్. సో అది కారణం చూపించి వాళ్ళని బయటికి పంపించడం జరిగింది. వాళ్ళు మూవీ టికెట్కి రీఫండ్ ఇవ్వడం అని అడిగారు. బట్ ఇట్ వాస్ నాట్ అడ్వైజబుల్ ఎట్ దట్ టైం. రీఫండ్ అనేది లేదు, మీరు రూల్ 4ని వైలేట్ చేశారని చెప్పి వాళ్ళని పొలైట్గా బయటికి పంపడం జరిగింది. సో వాళ్ళు ఆ కార్ పార్కింగ్కి వెళ్ళారు. అక్కడ నుంచి కార్ తీసుకొని ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా వచ్చారు. యాజ్ పర్ నామ్స్ కూడా మాల్ లోపల 5 km కంటే స్పీడ్గా వెళ్ళకూడదు. వాళ్ళ కొద్దిగా స్పీడ్ లిమిట్ కూడా అధిగమించి బయటకు వెళ్లడం వల్ల యాక్సిడెంట్. వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక ప్రమాదంపై రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. డాక్టర్ ప్రియాంకను కారుతో ఢీకొట్టిన నిందితులపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రియాంక కుటుంబానికి అండగా ఉంటామన్నారు ఎంపీ పురంధేశ్వరి.